నాన్న మా అమ్మ తల నరకడం, అది నేను అక్కడే ఉండి చూడటం నన్ను చాలా దుఃఖానికి గురి చేశాయి. ఆ సంఘటనలు పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ శవం దగ్గర ఏడ్చాను. నాన్న మీద చాలా కోపం వచ్చి నాన్నను కూడా కొట్టాను. మా నాన్న కూడా ఎంతో బాధపడుతూ నన్ను ఓదారుస్తూ, నాకు వేరే దారి లేదురా, ఈ నిర్ణయం నాది కాదు, మీ అమ్మ తీసుకుంది, అందుకే ఇక్కడ ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలని అడవిలో వచ్చే దారిలో ముందే చెప్పింది అని అన్నాడు. ఇలా జరుగుతుండగా గుహ బయట నుంచి ఆ దయ్యం నవ్వు వినిపించింది. అది విన్న మేము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాము. నేను వెంటనే నాన్నతో, అది ఎందుకు ఇంకా చనిపోలేదు, తాతగారు చెప్పినట్టే అన్నీ చేశాము కదా అని అడిగాను. ఏమో నాకు అది అర్థం కాలేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అన్నాడు నాన్న. బయట నుంచి ఆ దయ్యం నవ్వుతూ, తప్పు ఎక్కడ జరిగిందో నేను చెప్తానురా అంటూ నన్ను ఆ రోజు గుహలో ఎంతో హింసించారు. మీరు బ్రతకడం కోసం నన్ను బలి ఇచ్చారు, ఇప్పుడు నన్ను అంతం చేయడానికి మీ భార్యను బలి ఇచ్చి నా పేరు తుడిచారు. అయినా నేను ఇంకా పోలేదు, ఇప్పటికీ నీకు అర్థం కాలేదా, మీరు పూజలో రాస్తుంది నా పేరు కాదు అని నవ్వుతూ చెప్పింది దయ్యం. ఇది అంతా విన్న మా నాన్నకి మొత్తం అర్థమైంది. వెంటనే మా నాన్న నన్ను పిలిచి, మీ అమ్మకి ముందు నుంచి దీనికోసం సందేహం ఉంది, అందుకే నిన్ను ఆ అస్థిపంజరం ఎముకలను సంచిలో వేసుకుని రమ్మంది. మనకి దయ్యం పేరు తెలియదు కాబట్టి మనం దాన్ని అంతం చేయలేం, కానీ దాని ఎముకలతో మరియు దానికి సంబంధించిన ఫోటో మన ఇంట్లో ఉన్న బేస్మెంట్లో ఉంది, ఈ రెండింటితో దాన్ని బంధించగలమని అన్నాడు నాన్న. నేను, కానీ నాన్న, ఇక్కడి నుంచి ఎముకలతో మనం ఈ దయ్యాన్ని దాటుకుని ఎలా వెళ్ళేది అని అడిగాను. అందుకు నాన్న, దాని సంగతి నేను చూసుకుంటా, నా రక్తంతో దాన్ని కాసేపు మన వరకు రాకుండా దానిని ఆపుతాను, ఈలోపు మనం వెళ్ళిపోవచ్చు అని నాన్న తన ఎడమ చేతిపై పోసుకుని ఆ రక్తంతో పూజ చేశాడు. ఈ పూజ చేస్తున్నప్పుడు మొదటిసారిగా నేను ఆ దయ్యం ఏడుపు విన్నాను. ఆ పూజ పూర్తి అవ్వగానే అక్కడ నుంచి ఆ సంచి తీసుకుని నేను నాన్న ఇంటి లోపల ఉన్న బేస్మెంట్కి చేరుకున్నాం. నాన్న బేస్మెంట్లో ఆ దయ్యం యొక్క ఫోటో తెచ్చి దాని ఎముకలను పూజ మధ్యలో పెట్టి ఆ ఫోటోను ఆ ఎముకల మధ్యలో బేస్మెంట్ డోర్ పైన ఉంచి పూజ మొదలుపెట్టాడు. అప్పుడే రెండోసారి నేను ఆ దయ్యం ఏడుపు విన్నాను. అది ఎన్నో విధాలుగా కేకలు వేసింది, అరుస్తూ ఉంది. పూజ పూర్తి అయ్యేంత వరకు ఆ దయ్యం ఆ గది చుట్టూరు ఏం చేయలేక ఏడుస్తూ తిరుగుతూనే ఉంది. నాన్న చివరికి పూజ పూర్తి చేసి ఆ దయ్యాన్ని ఆ బేస్మెంట్ లోపల బంధించారు. మేము ఇంత కష్టపడి మా అమ్మ ప్రాణాన్ని సైతం అర్పించి నా జాతి మొత్తాన్ని అంతం చేసిన దయ్యాన్ని ఆ బేస్మెంట్లో బంధించాం. అలాంటి రాక్షస దయ్యాన్ని నువ్వు విడిపించావని అంటాడు రాజీవ్ శ్వేతతో. ఇదంతా విన్న శ్వేతకి ఒంటి నిండా చెమటలు పట్టేస్తాయి, చాలా భయపడుతుంది. అయితే వెంటనే శ్వేత, రాజీవ్ నేను మా ఇంటికి బయలుదేరుతా అని చెప్పి శ్వేత బయటికి వెళ్ళబోతుంటుంది. కానీ రాజీవ్, ఆగు శ్వేత, నేను నిన్ను ఒకటి అడగాలి అని అంటాడు. శ్వేత అనుమానంగా ఏమిటని అడుగుతుంది. అందుకు రాజీవ్, నువ్వు లేచి నాతో మాట్లాడే వరకు నువ్వు ఎవరో, అక్కడ ఎందుకు పడి ఉన్నావో నాకు తెలియదు, దారిలో పడి ఉన్న నా ఒక అమ్మాయివి మాత్రమే నాకు, కానీ నువ్వు ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసావని చెప్పగానే నాకు చాలా అనుమానాలు వచ్చాయి. నా ఈ కథ మొత్తం జరిగింది నీకెందుకు చెప్పానంటే, ఆ సంఘటన తర్వాత కొన్ని రోజులకి మా నాన్న చనిపోయారు. చనిపోయే ముందు మా నాన్న నాకు ఒక మాట చెప్పాడు, ఈ దయ్యాన్ని మనం కేవలం బంధించాం, అంతం చేయలేదు, ఇది ఎప్పటికైనా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే అది ఒకటి నా వలన అవ్వాలి, 2 ఆ దయ్యానికి సంబంధించిన కుటుంబంలో వ్యక్తి అయినా అయి ఉండాలి అని చెప్పారు. అందుకనే నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎవరు శ్వేత, ఆ దయ్యానికి నీకు సంబంధం ఏమిటో చెప్పు, అప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు రాజీవ్. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ్స్, షేర్ చేయండి, ఆ రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.